ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజే ఏదైతే ఐక్యరాజ్య సమితి అనుబంధంగా ఉన్నటువంటి అంతర్జాతీయ న్యాయస్థానం ఉందో దాంట్లో మొన్న సౌత్ ఆఫ్రికా వేసినటువంటి పిటిషన్ ఎవరి మీద, ఇజ్రాయెల్ మీద జెనోసైడ్కి పాల్పడుతోంది, ఒక జాతి అంతానికి పాల్పడుతోంది అన్న వాదనలు వినిపిస్తూ ఒక పిటిషన్ వేసింది. దానికి టర్కీ కూడా అవును జెనోసైడ్ అన్నటువంటి వాదన వినిపించింది. అయితే అక్కడ ఇజ్రాయెల్ తన వాదనల్ని చాలా స్ట్రాంగ్గా వినిపించింది. జెనోసైడ్ అంటే ఒక జాతి అంతం, అవును మా జాతి అంతం, యూదు జాతి అంతానికి మా చుట్టూ ఉన్నటువంటి లెబనాన్ నుంచి హెజ్బుల్లా కావచ్చు, యెమెన్ నుంచి హౌతీలు కావచ్చు, అట్లాగే పాలస్తీనా నుంచి హమాస్ కావచ్చు చేస్తుంటే మమ్మల్ని మేము కాపాడుకుంటున్నాం, సార్వభౌమాధికార పరిరక్షణ చేసుకుంటున్నాం అని ప్రకటించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే నాటో దేశాలు జర్మనీ లాంటి వాళ్ళు ఇజ్రాయెల్కి అనుకూలంగా స్పందిస్తుంటే ఇప్పుడు ఆస్ట్రేలియా అసలు ఐసీజేలో మా వైపు నుండి ఏ వాదనలు వినిపించమని తేల్చెప్పింది. ఇరు వర్గాల మధ్య శాంతి సామరస్యాల కోసం మా వంతు ప్రయత్నం చేస్తాం, యుద్ధ విరమణ కోసం మా వంతు ప్రయత్నం చేస్తామని ప్రకటించింది.